తిరుపతిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శ్రీవారి సన్నిధిలో ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అధికారిని పంపింది. కేంద్ర హోంశాఖలో విపత్తు నిర్వహణ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న అధికారి తిరుపతికి చేరుకొని క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖలో విపత్తు నిర్వహణ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న అధికారి సంజయ్ కుమార్ జిందాల్ తిరుపతిలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. భక్తుల భద్రత విషయంలో అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట ఘటన. జనవరి 13వ తేదీన తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో టీటీడీపై సర్వత్రా విమర్శల వర్షం కురిసింది. తిరుమలకు భక్తుల రద్దీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అధికారి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుండి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము తిరుపతిలో జరుగుతున్నటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా చూస్తూనే ఉన్నాము. ప్రపంచం అంతా కూడా ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి, దీనిపై అధికారుల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది? ఇట్లా మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర హోంశాఖ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. తాజాగా కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కల్తీ లడ్డు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారనే దానికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ నెల జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత లడ్డు పోర్టులో ప్రమాదం జరగటం, గత 2 సంవత్సరాల కాలంగా అనేక సందర్భాల్లో లడ్డు కౌంటర్లో ప్రమాదాలు జరగటం, తొక్కిసలాట, పోర్టులో వరుసగా అగ్ని ప్రమాదాల ఘటనపై కూడా కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ కి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఎల్లుండి తిరుమలలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ పర్యటించబోతా ఉన్నారు. అయితే టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్. అలాగే వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏమిటి, అసలు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ ప్రమాదాల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పర్యటన జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ పై టీటీడీ అధికారులు సమీక్ష నిర్వహిస్తారని చెప్పి కూడా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే కేంద్ర హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి అలాగే వీటికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అలాగే టీటీడీ అధికారులతో భేటీ కాబోతున్నారు. రేపు సాయంకాలం ఆయన తిరుమల తిరుపతికి దేవస్థానానికి చేరుకుంటారు. ఎల్లుండి తిరుమలలో పూర్తి స్థాయిలో కూడా లడ్డూ కౌంటర్ తో పాటు అలాగే తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మిగిలిన అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ కి బిఆర్ నాయుడుకి ఈ రోజు సాయంకాలం కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి కూడా ఒక లేఖ అందింది. అఖిల, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.